మనిషి అనేవాడు జీవితంతో ఎలా పోరాడాలో వీళ్ళ జంతువులు చూసి నేర్చుకో. అర్థమైంది స్వామి. చూడు, బాధల్లో ఉన్నప్పుడు టీవీ చూడడం అంత నిరర్థకం, కూర్చొని ఆడవడం కూడా అంత నిరర్థకం. ఓ, మీరు భగవద్గీత గురించి చెప్తున్నారా? అది నేను ఎప్పుడో చదివేశాను. కేవలం భగవద్గీత చదివి కానీ దాన్ని అర్థం చేసుకొని నీ జీవితానికి అన్వయించుకో. నువ్వే పుస్తకం చదివినా అందులో జ్ఞానాన్ని నీ జీవితానికి అన్వయించుకున్నప్పుడే ఏదైనా ఉపయోగం. ఎంతవరకు యుద్ధంలో రక్తపాతాన్ని కానీ, జైల్లో ఒంటరితనాన్ని కానీ, చదువులో శనార్థ శిబిరాన్ని కానీ చూడలేదంటే ప్రపంచంలో 200 కోట్ల మంది కంటే నువ్వు చాలా అదృష్టం. నువ్వు ఈ రోజు ఏ భయం లేకుండా, నీతో ఏ ఆయుధం లేకుండా బయట తిరగలుగుతున్నావు అంటే 300 కోట్ల మంది నివసిస్తున్న ప్రమాదకరమైన దేశాల్లో నువ్వు నివసించట్లేదంతే. ఈ రోజు నువ్వు కడుపు నిండా తిని, ఒంటి నిండా బట్టలు వేసుకొని, ఇంటి కప్పు కింద హాయిగా ఉండగలుగుతున్నావు అంటే ప్రపంచంలో ఉన్న 75% జనాల కంటే నువ్వు ధనవంతుడు అనమాట. ఇంకా నువ్వు ఎప్పుడూ దురదృష్టవంతుడు అనుకో. నువ్వు ఈ సమయంలో చేయాల్సిన పని మంచి ఉద్యోగం చూసుకొని నీ స్నేహితుడి కుటుంబానికి అండగా నిలబడ్డా. నువ్వు అలా చేస్తే అనాథం అనుకున్న నీకు మంచి కుటుంబం, కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రులకు నీ రూపంలో కొడుకు లభిస్తుంది. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మీ వల్ల నాకు జీవితం విలువేంటో తెలిసింది. ఇంకెప్పుడు సమస్యలకు భయపడి నేను పారిపోను. స్వామి, 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 చనిపోదా అని ఇక్కడికి వచ్చి అటు ఇటు చూస్తా రైందని చూస్తున్నా, నీళ్ళు నువ్వే మాట్లాడుకుంటున్నా ఏంటి? ఏ స్వామిరా? స్వామితో మాట్లాడు. నాకే స్వామి కనిపించరా, నువ్వే మాట్లాడుకుంటా ఏంటంటే ఆ నీళ్ళు చూస్తున్నా. నేను స్వామితో మాట్లాడాను, నిజంగా పిచ్చెక్కిందిరా. అదేవతో వదిలిపోయింది, నీకు రుచి రావడమేంద్రా నువ్వు? లేదురా, ఇప్పుడే స్వామితో మాట్లాడాను. ఏ స్వామిరా? ఏ స్వామి? నాకు తెలిసిన స్వామి కొండ మీద ఉన్నాడు, ఆ స్వామితో చెప్పు. లేదు పెడతా. లేదురా, మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడాను స్వామి. ఏది నీకు కనిపిస్తుంది స్వామి? నాకు కనిపించడే అంటే కరుణ